హలో వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వీడియో అయితే వచ్చేసి మేము రామోజీ ఫిలిం సిటీ వెళ్ళామన్నమాట. సో ఆ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ షార్ట్స్లో చాలా వరకు పెట్టేశా, కాకపోతే లాంగ్ వీడియో అనేది పెట్టలేదు. అండ్ ఈ వీడియో ఎందుకు పెట్టాలి అనుకుంటున్నానంటే, మన చాలామంది రామోజీ ఫిలిం సిటీ వెళ్ళని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏమేమి ఉంటాయి ఏంటి అనేది జస్ట్ చూపించడం కోసం ఐడియా ఉంటుంది కదా అన్నట్టు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మేము ఎలా ఎంజాయ్ చేసాము అనే దాని గురించి కూడా పెట్టారనమాట. చాలా ఎంజాయ్ చేసాము. మార్నింగ్ 9 to నైట్ 9 వరకు అంతసేపు పట్టిందంటే మేము ఒక్కొక్క ప్రోగ్రామ్ చూస్తూ ఉండేసరికి అసలు టైమే తెలియలేదు. అంత బాగుందన్నమాట. అయితే ఇది ఫస్ట్ రో అనమాట. మనం బయట ఎంట్రీ నుంచి వచ్చేసరికి ఎదురుస్తారు. ఇక్కడ వాళ్ళు ఒక బస్ పెట్టారు, ఆ బస్లోనే మనం అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు బస్లోనే తీసుకెళ్తారు మనని. అటు ఇటు అంటే ఈ పార్క్ దగ్గర ఇట్లా నడుచుకుంటూ వెళ్ళడం అంటూ ఉండాలి. ఎందుకు అంటే అది మొత్తము షూటింగ్ జరుగుతూ ఉంటాయి. సో దాంట్లో ఏమైనా డ్యామేజ్ అవుతాయనో ఏ విషయం తెలియదు కానీ, సో అసలు దాన్ని ముట్టుకొనివ్వరు. అక్కడక్కడ ఓన్లీ మనం ఇట్లా చూసుకుంటూ వెళ్ళడమే. ఈ ఏరియా మొత్తం ఇట్లా చూసుకుంటూ ఆ బస్లో తీసుకెళ్తారు. అక్కడ నుంచి ఇంకో బస్లో తీసుకెళ్తారు అన్నమాట. సో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమేమి ఉంటాయి, ఎక్కడెక్కడ ఏ షూటింగ్స్ అయ్యాయి. ఇది ఇలా రెడ్ కలర్ బస్సెస్ ఉంటాయి. ఈ బస్సు దగ్గర ఆపేస్తారు. సో కొన్ని అయితే మనం చూడొచ్చు, దగ్గర ఉండి చేయొచ్చు. కొన్ని ఏంటంటే అది జస్ట్ మన ఇట్లా దూరం నుంచి చూడటమే అనమాట. ఎందుకంటే వాళ్ళ గార్డెనింగ్ ఏడైనా ఎక్కడైనా డిస్టర్బ్ అవుతుంది అంటే చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి డిస్టర్బ్ అవుతుంది అనేది అనుకుంటూ ఉన్నారు. సో ఈ వీడియో చేయడానికి కూడా చాలా రోజులు పట్టింది. అండ్ ఎందుకంటే ఇప్పుడు నేను కొంచెం ఫస్ట్ మేము ఇక్కడికైతే దింపేశారనమాట. దింపేసిన తర్వాత ఈ బస్సెస్ దగ్గర ఆపేస్తారు. సో ఏ బస్ అయినా ఎక్కొచ్చు. మనం ఒక ప్రోగ్రామ్ చూసినాక ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంకో బస్సెస్ ఉంటాయి, ఏదైనా ఎక్కొచ్చు. ఇదే ఎక్కాలి అనేది అయితే ఏం లేదు. ఓకేనా? లోపల ఇలా వెళ్తూ ఉన్నాము. ఇందులో ఇప్పుడు ఈ బస్సెస్లో ఏం చేస్తారంటే మనకి ఒక్కొక్క ఏరియా దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. పిల్లలు చాలా మంచిగా చెప్తూ ఉన్నారు. చాలా బాగా చెప్పారు. నాకైతే చాలా నచ్చింది. అండ్ జస్ట్ పిల్లలకి చిన్నపిల్లలకి అంటే ఆ బస్సు వచ్చే వరకు వెయిట్ చేసి అక్కడ తిరుగుతూ ఉంటారు. జాయింట్ వీల్ అని అది ఉంది. సో అవేమైనా కావాలని తిరుగుతూ ఉంటారు. చూడండి ఇక్కడ వెళ్ళారు చాలా నుంచి పోతుంది. అండ్ ఇప్పుడు ఈ బస్ అయితే ఎక్కేసి తర్వాత అంటే కొన్ని పార్క్ ఉన్నాయి. సో అవి ఏం చేశారంటే జస్ట్ చూపించారంటే, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారంటే, కానీ దాని దగ్గరికి వెళ్ళనివ్వలేదు. జస్ట్ చూసుకుంటే కాకపోతే చాలా ల్యాండ్ ఉందండి. అసలు లోపలికి వెళ్తూ ఉంటే అసలు ఎంత దూరం వెళ్ళాము అనేది కూడా తెలియలేదు. ఒక ఏరియా దగ్గర ఆపేస్తారు, మీరు ఇవన్నీ కవర్ చేసుకొని రండి, మళ్ళీ ఇంకో ఏరియా చూపిస్తాము అన్నట్టుగా అంటారనమాట. సో ఒక ఏరియా మొత్తం మనం కవర్ చేసుకొని వచ్చే లోపు ఇంకొక వాళ్ళు వస్తూ ఉంటారు. అప్పుడు ఇంకో బస్సు వస్తుంది, ఆ బస్సులో వెళ్ళిపోవచ్చు. ఏ స్వప్నం ఒక సౌందర్య రాసి అని కొన్ని నార్మల్ చాలా షూటింగ్స్ అయితే చాలా షూటింగ్స్ అయితే దీంట్లోనే జరిగింది. చాలా బాగుందండి లొకేషన్ అయితే. అసలు అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేను చాలా రోజు నుంచి హైదరాబాద్లో ఉన్నా కానీ ఇక రామోజీ ఫిలిం సిటీ అనేది అంతగా నేను పట్టించుకోలేదు, చూడలేదు. మా పిల్లలు వెళ్ళారు, వాళ్ళు స్కూల్ నుంచి వెళ్ళారనమాట. కానీ స్కూల్ నుంచి వెళ్ళేస్తేనేమో ఫ్రెండ్స్తో అదొక ఎంజాయ్మెంట్. సో ఫ్యామిలీతో వస్తే కూడా అదొక ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో మా బాబాయ్ అయితే మిస్ అయ్యాడు. మీ ముగ్గురం అయితే వెళ్ళిపోయాము, అన్నీ చూసాము. ఫస్ట్ మనకి ఏం చూపిస్తారంటే భగవద్గీత. ఎందుకంటే మన హిందూస్లో మెయిన్గా భగవద్గీత అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో మనకి ఫస్ట్ ఆ ప్లేస్కే తీసుకెళ్లే ముందే ఈ షాపింగ్ మాల్స్ అని షాపింగ్ మాల్స్. భరత్ అనే నేను మూవీ కూడా ఇందులోనే షూట్ అయిందంట. చాలా వరకు అసలు
చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఫోన్ అయితే ఫుల్ ఛార్జ్ పెట్టేసుకోవాలి, పవర్ బ్యాంక్ అయితే ఒకటి పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకు ఛార్జింగ్ అయిపోతుంది. మనం మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ నైట్ 9 వరకు అంటే మన ఛార్జింగ్ కూడా మొత్తంగా అయిపోతుంది. సో 2 కెమెరాలు పెట్టుకుంటేనే సరిపోతుంది. కెమెరాస్ తీసుకోవచ్చు, మనం ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అనుకున్నాము అనుకోండి, ఇదిగోండి ఇవన్నీ చిన్న చిన్న షాపింగ్ మాల్స్. సో కొంతమంది షాపింగ్ మాల్స్ అక్కడక్కడే షాప్స్ ఉంటాయి, అక్కడక్కడే వెళ్తూ ఉంటారు, అక్కడక్కడే ఇల్లులు ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ చేసేటి కొన్ని వీడియోస్ గా పెట్టేశా. అప్పటికప్పుడు మన షూటింగ్ ఉండే అనమాట. ఇవన్నీ వినండి, మీకు కూడా అర్థమవుతుంది. అండ్ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. These are all shopping complexes. While shooting time, all shops will be open. Hindi movie रब ने बना दी जोड़ी, होले होले हो जाएगा प्यार गाने में देख सकते हैं ये सारे लोकेशन. So on your left side back, look at your left side back, the green color house. Telugu movie Srimantudu movie Shruti Hassan hostel. So on your left side, look at your left side. These 3 buildings are called flexible houses. These are flexible houses कहते हैं. 1 building 4 different elevations. एक building 4 elevations के है. Front side hero, back side heroine, left side comedian, right side villain. एक building पे shooting करो. First building तेलुगु movie अत्तारिंटी की दारे थी सुनंदा house. Second building दिलवाले movie काजल house. Third building rebel movie प्रभास house. So these 3 buildings are called flexible houses. बड़े मियाँ छोटे मियाँ मूवी, these are the locations used as Mumbai चोर बता. So on your left side, these are all used for market scenes. Market scenes और fighting scenes के लिए use किया जाता है. So on your left side, in the middle, if you keep Gandhi statue, it becomes Gandhi Nagar. Gandhi statue लगाए, Gandhi Nagar बना था. अगर नेहरू statue लगाए, नेहरू नगर बना. So now look at your right side. In Singham Returns movie, it's a Goa police station. Singham police station. Telugu movie, Gabbar Singh movie, Pawan Kalyan police. So on your right side, this building used as village post office. Village post office की तरह use किया जाता है. So now look at your left side, the yellow color house. In Chandramukhi movie, dance master Gunashekhar house. And Nayak movie में देख सकते हैं रानी मुखर्जी का मारवा. On your both sides, look at both sides. These are all South Indian village sets. Yes, are South Indian village sets. In Chennai Express movie, it's a Minamma village. So these are all made up of cardboards, POP and RCC sheets. These are all duplicate, only front elevations. These are duplicate, only front elevations. So Ramoji Film City, you will find 60% of duplicate and 40% of original buildings. On your right side, yes, it is original or duplicate? Duplicate. Pakka. Green color building. Yes. Duplicate. So the green color building, it is a corporate office of Ramoji Film City. Opposite to that, ETV Bharat, ETV Usha Kiran Movies Private Limited and Inadu Publications. Okay. Inadu is the second largest newspaper in AP and Telangana. It is the second largest newspaper. ETV Bharat, it's a news application. You can download it from Play Store. It's a free of cost. It is available in 28 portals and 30 regional languages. The different languages are available in ETV Bharat. It's a news application. 6 acres, 1666 acres. So now it is 2000 plus acres. Abhi 2000 plus acres. So the first Telugu movie, Ma Nanaku Pelli, first Hindi movie, Bade Miyan Chote Miyan, and the first Hollywood movie, The Nightfall of Crocodile. So these are the first movies where shot in Ramoji Film City. And our contact designer is Mr. Nitish Roy. He is from West Bengal. So information about your tour. Total you have to change 5 to 6 buses to complete whole studio tour and eco tour. And it takes around 3 to 3.5 hours time. पूरा आपको 3 से 3.5 घंटा लगेगा और आपको 5 से 6 बसेस चेंज होना पड़ेगा पूरा टूर कंप्लीट करने के लिए.
So after completing your tour, you will be dropped at Ramoji Movie Magic. That is in Eureka. So Eureka is your tour ending point. In Eureka, Ramoji Movie Magic Fundustan to complimentary rides and to entertainment shows. Complimentary rides are carousel and breakdance. To entertainment shows, Spirit of Ramoji Show and Wild West Stunt Show. Spirit of Ramoji Show at 3 o'clock, at 5 o'clock, at 5:30 p.m. Wild West Stunt Show. 5 and 5:30 will be the last shows of Spirit of Ramoji and Wild West Stunt Show. In the evening, after 7 o'clock, Carnival Parade starts at Eureka, and in the musical Glow Garden, you can enjoy the cinematic theme lighting show along with the Carnival Parade. Telugu movie Athariniki Daredi movie lo chudochu. On your left side, railway station, 2-in-1 railway station. One side village railway station, another side city railway station. So now we are entering into Central Jail. ఇది వచ్చేసి జైల్ అండి. మనకి నార్మల్గా జైల్ కొన్ని చూపిస్తూ ఉంటారు కదా, సో అవ్వనమాట ఇది. ఇందులో జైల్లో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది జస్ట్ అక్కడి నుంచి అట్లా తీసుకెళ్లారు, కానీ లోపల నుంచి అంటే మనం చూపించలేదు, అక్కడ ఆపలేదు, అక్కడ చూపించలేదు. మళ్ళీ తర్వాత చెప్తాను. లోపల రాదు. On your right side, in Tere Naam movie, Salman Khan Mental Hospital. So now look at your left side. In Drishyam 2 movie, you can see this location as police station. And dead body hiding scene where shot here. Drishyam 2 movie lo chudochu, dead body hiding scene ikkade shoot chesaru. So in Ramoji Film City, there are 2 entry elevation of Central Jail and 1 exit elevation of Central Jail. On your right side, you can see this is a adventurous activities, physical activities रहेगा वहाँ पे. So after completing Bahubali set, you will be dropped here. If you are interested, you can play those games, or else you can continue your tour. अगर इंटरेस्ट है तो वहाँ पे गेम्स खेल सकते हैं. और called BSF. इसे BSF कहते हैं, Big Shooting Floors. These big buildings are called Big Shooting Floors, used for indoor shooting purpose. Indoor shooting purpose के लिए use किया जाता है. So total we have 10 big shooting floors. बिल्डिंग खाली रहेगा, अंदर टेम्पररी सेट्स डाल के शूट किया जाता है. अंदर टेम्पररी सेट्स डाल के शूट किया जाता है. So there is one example how the indoor shooting floors are used. It's a Ramayana and Bhagavatam set. Bhagavatam set is your first dropping point. Bhagavatam set आपका पहला dropping point. Entrance of Bhagavatam set. From exit there will be a railway station, and from railway station you will get another bus to go to Bahubali set. इसके exit से railway station रहेगा, railway station से दूसरा. భాగవతం సెట్ ఇక్కడ నుంచి భాగవతం అయితే స్టార్ట్ అయింది. సో దాని వాయిస్ కొద్దిగా చిన్న పెట్టేశాను అనమాట, ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ వస్తుందేమో అని పెట్టేశాను. సో చూడండి, ప్రతి ఒక్క సన్నివేశం అసలు అద్దిరిపోయేలాగా ఉందన్నమాట. సో ఇక్కడ గద తీసుకొని మా సార్ ఏం చేసేసారంటే గద తీసుకొని అటు ఇటు పెట్టాడు, బాణం తీసుకొని ఇట్లా తను వెళ్తున్నట్టుగా చూపించాడు. చాలా అయితే చాలా నచ్చింది. సో నేను నా వీడియోస్ కోసం అని చెప్పి నేను తీసుకుంటూ మెల్లిగా వెళ్తూ ఉన్నాను. సో వాళ్ళైతే ముందుకు వెళ్తూ ఉన్నారు చూసుకుంటూ అనమాట.
మనకి పంచతంత్రం ఇలాంటి బొమ్మలు చూస్తాను చూడండి. సో అట్లాగే అనిపించింది అనమాట. లోపల భాగవతం చూస్తూ ఉంటాయి ఇట్లా భుజం మీద చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూసారు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళైతే. నేనే తీసుకోలేదు, నేను కొంచెం ఈ వీడియోస్ కోసం అని చెప్పేసి నేను ఓన్లీ వీడియోస్ తీస్తూ ఉన్నాను ప్రతి దగ్గర. అసలు చూడండి మా సార్ ఏం చేస్తున్నారు, తనే భయపడిపోయాడు అనమాట. అలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేది అనమాట. చాలా బాగా నచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే కూడా మనకి మీరు పంచతంత్రం చిన్నప్పుడు చూసుండొచ్చు. సో చూస్తే తెలుస్తుంది కదా, బొమ్మలు ఇలా ఇలా కదులుతూ ఉంటాయి, తోలు బొమ్మలు అట్లా కదులుతూ ఉంటాయి కదా. సో అలా కదులుతూ ఉన్నాయన్నమాట. అంటే అది మొత్తం సెట్టింగ్ అనమాట. అంటే మొత్తానికైతే దాని దగ్గరకైతే వెళ్ళనివ్వలేదు, వెళ్ళి బొమ్మల్ని ఇట్లా పట్టుకొని చూడనివ్వలేదు. ఇది ఇంకా బయట ఎంట్రీయే, ఇంకా మేము లోపలికి వెళ్ళలేదు. మాతో పాటు వచ్చిన వాళ్ళు చాలామంది లోపలికి వెళ్ళారు. వీళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, ఇక్కడ ఇదంతా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాలి అనేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఒక ఇట్లా బాణం తీసేసరికి అది కింద పడిపోతూ ఉంది. మా పాప కొద్దిగా భయపడింది, ఓ ఏమన్నా అవుతుందేమో ఏమన్నా అంటారేమో అని. జస్ట్ అది ఇలా కింద పడిపోయింది. మళ్ళీ దాన్ని అలా సెట్ చేసి పెట్టేసినాం అనమాట, ఎవరు చూడ ముందుకే. ఇదేనండి ఈ బాణము, ఇలా పడిపోయింది అనమాట. సో అది మాకు తెలియలేదు, అంటే తను తీయటమే కరెక్ట్గా తీయలేదో ఏమో తెలియదు, కానీ దాన్ని ఇలా అని సెట్ చేసేసింది. తర్వాత మా సార్ సెట్ చేసేసారు. ఇది అండి లోపల వచ్చేసి. సో మనకి ఇలా దూరం నుంచే చూపిస్తారు, దగ్గరికి వెళ్ళడం ఏమి ఉండదు. జస్ట్ ఆ సెట్టింగ్ని మనం చూడడం, ఇలా సెట్ చేస్తారు, ఇలా ఉంటుంది. అవి బొమ్మలు కదులుతూ ఉంటాయి తెలుసా అండి, కదులుతూ అటు ఇటు ఇట్లా ఇట్లా హ్యాండ్స్ మూవ్ అవుతూ ఉంటాయి, హ్యాండ్స్ మూవ్ అవుతాయి, తల కూడా అటు ఇటు తిప్పుతూ ఉంటారు, ఇలా మూవ్ అవుతూ ఉంటుంది, ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది. జస్ట్ వాళ్ళు మాట్లాడే మొత్తం స్పీకర్ అనేది ఏమో భాగవతం గురించి పెట్టారు, కాకపోతే జస్ట్ అవి తలలు అలా తిరుగుతున్నట్టు. కాకపోతే రొటీనే అనమాట, సేమ్ ఏదైతే చెప్పారో అదైతే రొటీన్ అవుతూ ఉందనిపించింది నాకైతే. లైటింగ్ సెట్టింగ్ అనేది అసలు అద్భుతంగా ఉంది. ఫస్ట్ భాగవతం చూపించడం చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మన హిందూస్లో భాగవతం అనేది అంత ఇంపార్టెంట్ ఇస్తాం కాబట్టి ఇక్కడ కూడా అదే ఇంపార్టెన్స్ ఇచ్చి మనకి ఇది అనేది చూపించారు. చాలా బాగా నచ్చింది అనమాట. సో నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ఈ సెట్టింగ్ అంతా అయిపోయింది, చూసాము, ఇదంతా అయిపోయింది. ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు ఆల్రెడీ. నేనే మెల్లిగా ఒక్కొక్కటి చూసుకుంటూ మెల్లిమెల్లిగా ముందుకు వచ్చేస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రైన్ అండి. మనకి చాలా వరకు ట్రైన్ అంటే షూటింగ్స్ కూడా చాలా అవుతాయి, కొంచెం ఇలా పరిగెత్తుతూ ఉన్నట్టు ఉంటుంది కదా. ఇది డూప్లికేట్ ట్రైన్ అనమాట. సో ఇక్కడ వరకే పట్టాలు ఉంటాయి, మొత్తం ఉండదు, జస్ట్ ఇక్కడ వరకే ఉంటుంది. కొంతమంది ఏమో ఫైటింగ్ షూట్స్లో ఉంటుంది, నార్మల్గా షూటింగ్లో ఉంటుంది. కొంతమందేమో ఇది మర్యాద రామన్నాలో తను ఇలా తీసుకెళ్ళే తను పట్టుకోవడానికి వస్తూ ఉంటారు. కాకపోతే ట్రైన్ కొంచెమే మూవ్ అవుతూ ఉంటుంది, మనకి చాలా స్పీడ్లో మూవ్ అవుతుంది అనిపిస్తూ ఉంటుంది, కానీ కొద్దిగా మూవ్ అవుతూ ఉంటుందంట. సో వాళ్ళు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ట్రైన్ షూటింగ్ కూడా ఎక్కువగా అయ్యేది ఇదే అనమాట, డూప్లికేట్ ట్రైన్ అనమాట. జస్ట్ అక్కడ వరకు కొన్ని ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా నేను చాలా వరకు షార్ట్ వీడియోలో పెట్టేశాను అనమాట. ఇవి కూడా షార్ట్ వీడియోస్లో పెట్టేశాను, ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చింది ఇవైతే. ఇక్కడ చాలా సాంగ్స్ పెట్టారండి. సో ఈ సాంగ్స్ అంతా మళ్ళీ నాకే కాపీరైట్ అవుతుంది అనేసి వాయిస్ తీసేద్దాం అనుకున్నాం, జస్ట్ చిన్నగా అలా పెట్టేద్దాము అనుకున్నాము. ఎందుకంటే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది కదా వీడియో పెట్టేస్తే అనేసి. ఇన్ని రోజులు కూడా కొద్దిగా దాని గురించి కూడా ఆలోచించాను అనమాట, పెడితే మనకు కాపీరైట్ అవుతుందేమో ఆ సాంగ్స్ వల్ల అనేసి. కాకపోతే ఒరిజినల్గా నేనైతే ఉన్నాను కాబట్టి ఇది ఒరిజినల్ వీడియో అని అయితే అర్థమవుతుంది కదా. సో అది కూడా అనుకున్నాను. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది, తను ఎక్కడికో పంపిస్తున్నట్టుగా. సో మనకి అది ట్రైన్ అనేది మూవ్ అవుతున్నట్టుగా అనిపించింది చూడండి, నాకు కూడా సేమ్ అలాగే అనిపించింది, మూవ్ అవుతూ ఉన్నట్టు.
అక్కడ ముందు ఎవరు ఉండరు, జస్ట్ మూవ్ అవుతూ ఉంటుంది. ఎంత అంటే ఒక 2 కిలోమీటర్స్ వరకే అది ఆ ట్రైన్ది పట్టాలు ఉండేది, అంతకు మించి ఉండదు, అంతకు ఇంకా తక్కువనే ఉంటుండొచ్చు మేబీ. అట్లే ఉంటుంది అనమాట, అంతే. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక ట్రైన్ ఉన్నట్టుగా. చాలామంది ఎంజాయ్ చేశారు, చాలామంది ఎన్ని ఫోటోస్ పెట్టి ఫొటోస్ దిగుతున్నారంటే చాలామంది ఫొటోస్ పెట్టి దిగుతున్నారు. అయితే నేనేమో షార్ట్ వీడియోస్ కోసము ఇలా నిల్లున పెట్టేసి తీసేసాను అనమాట. లాంగ్ లెంత్ వీడియో అనేసి నేను అనుకోలేదు, అందుకే షార్ట్ వీడియోస్లో నేను కూడా కొన్ని ఫొటోస్ ఇచ్చాను. మా సార్ని వీడియో తీసేయమని చెప్పాను, ఫొటోస్ ఇచ్చేసి ఇందులో కూడా ఒక షార్ట్ వీడియో పెట్టానమాట. నేను ఇలా వంగి చూస్తూ ఉంటే ఆ ట్రైన్ అలా పోతూ ఉంది అనుకున్నట్టుగా చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మా పాప ఇలా చేయబడు ఇస్తూ ఉన్నట్టు కదా, స్లో మోషన్లో ఒక వీడియో కూడా తీశాను, అది కూడా మీకు షార్ట్ వీడియోలో పెట్టాను, ఒకసారి మీరు విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. రామోజీ ఫిలిం సిటీ నుంచి ఉన్నాయన్నీ చాలా. ఇంకా నేను కొన్ని షార్ట్స్ పెట్టలేదండి, ఇంకా ముందు ఇంకా చాలా చాలా బాగున్నాయి. దీంట్లో మంచి మంచి ఫోటోస్ పెట్టేసి ఫొటోస్ దిగాము. ఫొటోస్ అయితే చాలా ఉన్నాయి, మెమరీ కార్డ్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట, అన్ని ఫొటోస్ ఉన్నాయి టోటల్గా. సో ఓకేనా. దీని తర్వాత మళ్ళీ ఇంకొక మనం బస్ అయితే ఎక్కాలన్నమాట. సో ఫటాఫట ఇది కంప్లీట్ చేసేసుకుందాం అనేసి కొద్దిసేపు అలా కూర్చొని నిలబడి అటు ఇటు చూస్తూ, అండ్ ఇందులోనే మా పాప మా హస్బెండ్ వీళ్ళిద్దరు ఇలా కలుస్తూ ఉన్నంత స్లో మోషన్లో కూడా ఒక వీడియో తీసానమాట. సో అది కూడా ఇందులోనే ఉన్నట్టుంది. నేను ఇది వీడియో అవుతూ ఉంటే చూస్తూ ఉంటాము. అండ్ మనం రియల్గా ట్రైన్ ఎక్కిన ఇంత ఎగ్జైట్మెంట్ ఉండదేమో, నార్మల్ ట్రైన్కి కూడా ఇంత ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయింది. అండ్ దీంట్లో కూర్చొని చూస్తూ వెళ్తూ ఉన్నట్టుగా ఉంది, చాలా అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో సాంగ్స్ ఉండడం వల్ల నేను ఒరిజినల్ వాయిసే పెట్టేశాను. ఒరిజినల్ వాయిస్ పెట్టేసి మళ్ళీ నేను వాయిస్ ఇచ్చాను. ఎందుకు అంటే సాంగ్స్ ఉంటే మళ్ళీ కాపీరైట్ అవుతుందేమో అనేసి అలా పెట్టానమాట. సో ఇది ఇక్కడికి క్లోజ్ అయిపోతుంది అనుకున్నాను. దీని తర్వాత కూడా మనకి ఇంకొక చాలా ఉన్నాయి, అది మీకు చాలా సర్ప్రైజ్ అనమాట. అక్కడ ఏర్లే దగ్గర చూడండి ఈ వీడియోనే నేను చాలా స్లో మోషన్లో తీసాను అనమాట. అంటే తను అలా వస్తూ ఉంటే తను పట్టుకున్నట్టుగా ఆ విధంగా ఉండే. సో ఓకే, ఈ బస్సెస్ అయితే వచ్చేసినాయి అండ్ ఇక ట్రైన్తో ముగిసింది అనుకున్నాము. ఈ వీడియో ఒకటి ఓకే చూడండి, స్లో మోషన్లో పెట్టేసి దాన్ని అలా తీసాను ఈ వీడియోని. అండ్ ఇది వచ్చేసి మీకు షార్ట్ వీడియోగా పెట్టేసా, ఆల్మోస్ట్ చాలా పెట్టేసిన షార్ట్స్లో చాలా పెట్టా, అవి కూడా చాలా వైరల్ అయిపోయాయి. దీనికి ఒక సాంగ్ కూడా పెట్టేసిన, అది మంచి సాంగ్ ఉండే, చూడండి ఒకసారి షార్ట్స్ అయితే చూడండి, దాంట్లో కనబడుతుంది. ఇదే చాలా స్లో మోషన్లో పెట్టింది. అండ్ దీని వాయిస్ మొత్తం తీసేసా, ఎందుకంటే స్లోగా వస్తూ ఉంటుంది, సో అందుకని తీసేసా అనమాట. ఓకే, దీని తర్వాత ఓకే మళ్ళీ బస్ ఎక్కి వచ్చేసినాము. ఎక్కడ వచ్చేసినాము అంటే మీ ఫేవరెట్ అయిన సీన్కి అయితే వచ్చేసినాం అనమాట, బాహుబలి. ఓకే, ఆ సెట్టింగ్కి అయితే వచ్చేసినాము. ఆ సెట్టింగ్లో ఉన్నవన్నీ మీకు చూపించడం కోసం వచ్చేసినాం. కాకపోతే సెట్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు. మనకు రియల్గా అక్కడ అన్నీ ఉన్నాయి అన్నట్టుగానే ఉన్నాయి, కాకపోతే ఏమీ ముట్టనివ్వట్లేదు, ఎక్కువగా జస్ట్ చూపిస్తున్నారు ఆ సెట్టింగ్ అక్కడ ఉండేది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు మూవీలో కనబడతాయి కదా, ఇవన్నీ మూవీలో కనబడ్డాయి, సేమ్ ఇవే అనమాట.
అండ్ ఇక్కడ డ్రమ్స్ కూడా ఉన్నాయి మనకి. మొగధీర ఇందులో కూడా డ్రమ్స్ అవన్నీ ఉంటుంది కదా, సో అవి కూడా ఇందులో నుంచే తీసారంట. చూడండి వాళ్ళిద్దరు వాయిస్తుంటే నేను తీసాను అనమాట, తర్వాత నేను వాయించాను. ఇక్కడ ఉంది, వాళ్ళు ఇక్కడ బెల్ కొడుతూ ఉంటారు. చూడ అక్కడ నుంచి ఆ బస్లో ఒక్కొక్క ట్రిప్కి కొంతమంది వస్తూనే ఉంటారు. మార్నింగ్ 9కి స్టార్ట్ అయింది కదా, మనం అన్నీ కంప్లీట్ అయ్యేలోపు అసలు టైం తెలియదు మెయిన్గా. అండ్ దీని తర్వాత ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే కూడా చాలా చాలా వచ్చాయన్నమాట. అంటే మనకి వాళ్ళు ఉంటారు కదా హీరో ప్రభాస్, కాకపోతే అనుష్క ఒక్కదాన్ని విగ్రహం లాగా పెట్టారనమాట. చూడండి ఇది బెల్ అక్కడ బెల్ ఇలా కొట్టగానే అందరూ చేస్తూ ఉంటుంది కదా, కింద బెల్ లేదు, జస్ట్ అది అట్లా పెట్టి ఉంది. అండ్ ఇది కూడా ఒక వీడియో పెట్టేశాను. మూసాలండి ఇది, దీనిపైన కూర్చుంది మా బావ. దీనిపైన కూర్చొని ఇవి రెండు ఉన్నాయి, ఇలా ఉంది, ఇంకోటి అయితే ఇట్లా పడుకొని ఉందన్నమాట. దానిపైన కూర్చొని ఈజీగా వచ్చేస్తున్నాయి ఇవి పైకి. కాకపోతే వీటికి బాగానే పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు. అండ్ ఈ రమ్యకృష్ణ, రాజమాత వీళ్ళు ఉంటారు కదా, వీటిలో కూడా సెట్టింగ్స్ ఎలా ఉంటే అలాగే ఉన్నాయన్నమాట. సో ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి దాంట్లో కూర్చుంటున్నారు. దాంట్లో కూర్చొని సేమ్ అదే ఫోన్స్ పెట్టేసి కూర్చొని ఫోటోస్ తీస్తున్నారు. మేము కూడా వెళ్ళామన్నమాట. వెళ్తూ ఉంటే శివుడు కూడా ఉంది, ముసలి నోరు మూసింది, ముసలి నోరు తెరిచింది ఉందన్నమాట. శివుడే అనమాట అక్కడ పెట్టింది కూడా. చాలా బాగుంది, అంటే ఎప్పటికీ అలాగే పెడతా ఉంటుందేమో అది మేబీ. బాహుబలి సెట్టింగ్, టోటల్ బాహుబలి సెట్టింగ్ ఇక్కడ. అండ్ ఇది ఈ శివుని ఇది వాటర్ దీంట్లోకి అయితే వెళ్ళనివ్వలేదు, ఇది టచ్ కూడా చేయలేదు, జస్ట్ దాన్ని చుట్టుముట్టు ఇలా పెట్టేశారు. దీని లోపలికి వెళ్ళకూడదు, జస్ట్ చూడడమే ఇదంతా. అక్కడ వాళ్ళు ఉంటారు కొద్దిగా ఆగి చూసేసి వెళ్ళాలి అనుకున్నా కానీ వెళ్ళలేము. అండ్ అనుష్కని ఇట్లా జైల్లో వేయటం అని అవన్నీ పుల్లలు ఏరుతుంది అనేసి అన్నీ ఉన్నాయి కదా. చూడండి అనుష్క ఒకరి తర్వాత ఒకరు సేమ్ ఆమెలాగా ఫోర్స్ పెట్టేసి దిగుతుంది. వీళ్ళ తర్వాత మా పాప దిగేసింది, సేమ్ అలాగే పెట్టేసి దిగుతుంది అనమాట. సో ఇంకా అలా కాకుండా చేయి కూడా పట్టుకొని దిగుతుంది. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసింది తను, చాలా ఎంజాయ్ చేసింది. ఇది ఒక్కటే ఇలా పెట్టారండి, వేరే అన్ని ఫొటోసే అనమాట. ఇది చూడండి, ఇది రియల్గానే అనమాట. ఇది ఆపోజిట్ శివుడు ఉన్నాడు, చాలా పెద్దది. అది కూడా రియల్ అనమాట, రియల్గానే పెట్టారు. దీని ఎక్కువ టచ్ చేయకూడదు, ముట్టుకోకూడదు, ఇట్లా చుట్టూగా పెట్టేశారు. పైకి ఉంటే ఉంటుంది, కాకపోతే మనం వెళ్తున్నాం అనేది ఐడియా లేకుండా పోతుంది. చుట్టూ అక్కడక్కడ తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఎటు అనేది తెలియదు, అలా ఉన్నది. మా అమ్మాయి మంచిగా దాని పైన ఎక్కుదాం అనుకున్నాను కానీ అది ఎక్కలేదు. అండ్ ఇంకా ఈ గన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇలా పేలుస్తున్నట్టుగా ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి అక్కడ. జస్ట్ మిషన్స్ ఉన్నాయి, అవి జస్ట్ చూడటానికి. దాని మీద ఎక్కి మనం చేస్తున్నట్టుగా ఒక శివుడు అనమాట. ఇది కూడా చాలా బాగుంది, చాలా నచ్చింది. ఇది రియల్గానే పెట్టేశారండి, రియల్గానే పెట్టేశారు. దేవుడి ముందు కూర్చోదు, మంచిగా అనిపించలేదు, శివుడు కదా చూసి ఉండాలి. అంటే రమ్యకృష్ణ ఇలా అని తీసుకొని వచ్చేసి అందులో కలుస్తూ ఉంటుంది, అక్కడ దాకా వచ్చి పూజలు చేస్తూ ఉంటుంది. ఇవన్నీ అనమాట సేమ్ ఈ డైరెక్షన్లోనే ఇదంతా.
అండ్ ఇవన్నీ ఫొటోస్కి పోజ్ ఇవ్వటం ప్లస్ షార్ట్ వీడియోస్ కోసం తీసుకున్న వీడియోస్ ఇవన్నీ కూడా. కాకపోతే ఈ వీడియోస్ ఎక్కువగా పెట్టలేదు, ఎక్కువగా పెట్టలేదు. అండ్ ఇంకా కిందికి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ అండ్ ఇక్కడే చూడండి అనుష్కాని వేసేస్తారు కదా, సో అందులో కూడా వెళ్ళి నిలబడ్డారు అనమాట. పాప వెళ్ళింది ఒకరి తర్వాత ఒకరు, వచ్చిన వాళ్ళంతా కంపల్సరీ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళడం నిలబడ్డం, లేకపోతే వాళ్ళు అట్లే ఒకటే దిగడం. ఫొటోస్ అయితే ఫుల్ అయిపోయింది, మెమరీ అయిపోయింది అనమాట. మాకంతా ఫొటోస్ అయిపోయింది. పాప ఎక్కడికి అక్కడ రాజమాత చేసుకుంది. ఇక్కడ నుంచి నైట్ వెళ్ళేసి పుల్లలేని అవతల ఉంటుంది. అన్నాడు కదా ఎట్లా ఫైట్ చేసిండు దాంతో. 3-4 ఉన్నాయి. అమ్మాయి ఫైట్ చేస్తుంది, నన్ను చూడ కటే చేయి. మా సార్ కూడా ఫైట్ చేసిండు. అండ్ ఇవి కూడా మీకు షార్ట్ వీడియోస్ పెట్టాను నేను, ఇవి కూడా ఉన్నాయి షార్ట్ వీడియోస్గా. ఇక్కడ ఉన్నసేపు సాంగ్ వస్తూ ఉంటే ఎక్కడ కాపీ రైట్ వస్తుందేమో అని ఆలోచిస్తూ ఉన్నాను. కానీ మేమంతా ఉన్నాం కాబట్టి సో అలాంటి ప్రాబ్లం కూడా కాదనుకుంటున్నాను. దీని తర్వాత సెట్టింగ్స్ కూడా చాలా ఉన్నాయండి, చాలా ప్లేసెస్ ఉన్నాయి. చూడండి ఇది ఒక మిషన్, జస్ట్ అంటే ఇట్లా బాంబు దీని లోపల నుంచి పెడితే ఇట్లా అని వెళ్ళిపోవడం అని ఇవన్నీ ఉంటాయి కదా. సో అది మా పాప కిందికి వెళ్ళి కూర్చుంటుంది, వాళ్ళ నాన్న పైకి కూర్చున్నాడని కిందికి వెళ్ళింది. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళతో ఫొటోస్ దిగడం అన్నట్టు. జస్ట్ ఇవి అట్లా అట్టముక్కలు ఉంటాయి కదా, అవే అండి విగ్రహాలు అయితే. అండ్ వాళ్ళు కూర్చునే ప్లేసెస్, రాజమాత అని కూర్చోవటము, అది పక్కన కూర్చోవటం అని ఈ సెట్టింగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు కూర్చొని ఫొటోస్ దిగాము. సేమ్ వాళ్ళలాగా పెట్టడం. అండ్ నేను సేమ్ వాళ్ళలాగే ఇలా బాహుబలి అటు ఇల్లు అన్నట్టుగా నేను కొన్ని అన్నాను అనమాట. అండ్ ఇవన్నీ కూడా సార్ వీడియోస్ తీస్తూనే ఉన్నాడు. కొద్దిగా ఎక్కువ తన ఫోకస్ మొత్తం పాపం ఫోటోస్ తీయటమే అనమాట. ఇది వచ్చేసి బుల్లెట్ అండి, ఇలా కాల్ చేస్తారంట. అదేంటో మరి తెలియదు. ఆ మిషన్ అయితే ఉంది, దాన్ని పట్టుకొని మా పాప అటు ఇటు అంటుంది. అందరిది ఒక ఎత్తు, అనుష్కది కూడా ఒక ఎత్తు. అంటే రానాది వచ్చేసి నిజంగానే విగ్రహం అన్నమాట. ఇది నిజంగానే ఇంత పెద్ద విగ్రహం పెట్టేశారు తంది. అంటే తను ఆ మూవీలో కూడా ఇలా విరిగిపోతున్నట్టుగా ఉంటుంది కదా, అసలు డిట్గా అలాగే ఉంది అది విగ్రహం అయితే. అది దాని ముందు పోయి మా పాప నిలబడితే ఇంత చిన్నగా కనబడుతోంది. ఇక్కడ నుంచో ఫొటోస్ తీస్తూ ఉంటే అంత పెద్ద విగ్రహం బాగా పెట్టేశారు. అండ్ ఇక్కడ వచ్చేసండి, అంటే ఇది మేము ఇంకా 1:32గా వస్తుంది. అక్కడ లంచ్ కోసం అని వెళ్ళాము ఆల్రెడీ. అయితే ఇక్కడ ఏంటంటే రామోజీఫిలిం సిటీలో మనం లంచ్ ప్రిపేర్ చేసుకొని వచ్చానండి. మేము వెళ్తున్నాను అన్న రోజే అంతా ప్రిపేర్ చేసుకున్నాను. ఒక 2-3 కర్రీస్ చేసేసాను, అన్నం వండాను. ఏవి మనం లోపల తీసుకెళ్ళొద్దంట, ఇక్కడ కొనుక్కొనే తినాలి అంట. సో ఇక్కడ ఇంత పెద్ద దోశలు చేశారనమాట. అప్పటికే రైస్ అయిపోయిందంట, ఆ రైస్ మొత్తం అయిపోయింది అని చెప్పారు. తర్వాత ఇక దోశ కోసం మేము వెళ్ళాము. అండ్ ఒక్క దోశ వచ్చేసి 400 ఆర్ ఎంత ఉందండి, 400 ఒక్క దోశ. ఆ ఒక్క దోశలోనే ఇట్లా ఇక మేము ముగ్గురం షేర్ చేసుకొని తినేసాము. ఉతప్ప, చపాతి, దోశ ఒక 2 పూరీలు వస్తాయండి.
అదే మార్చు, చేంజ్ అయ్యి చేంజ్ అయ్యి చేంజ్ ఇక్కడ కూడా నేను కూర్చొని ఇంకా కొద్దిగా వాళ్ళలాగా మాట్లాడుతూ ఉండటం, సీరియస్గా ఫేస్ పెట్టడం, రమ్యకృష్ణలాగా ఇవన్నీ చాలా బాగా అనిపించినాయి అనమాట. సో అంటే ఇది కూడా దోశ తిన్న తర్వాత తన పక్కకే ఉంది. ఇవి కూడా ఇదంతా ఒకవైపు ఉంది. ఒక తర్వాత ఒకరు కూర్చొని అంటూ ఉన్నాము. అండ్ ఇక్కడ వెపన్స్ కూడా ఉన్నాయండి కొన్ని. అవి కూడా వీడియో తీశాను. మేబీ ఎక్కడ ఉందో ఒకసారి చూస్తాను. మేబీ ఈ వీడియోలో వస్తూ ఉంటుండొచ్చు. అండ్ దీని తర్వాత బయటికి వెళ్ళడం కోసం ఇక్కడ ఫస్ట్ ఒక షాపింగ్ మాల్ పెట్టారు. ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. రేట్లు మాత్రం విపరీతంగా ఉన్నాయి. ఏది కావాలన్నా కొనుక్కోవచ్చు అనమాట. కాకపోతే వీడియోస్ తీయొద్దు అంటున్నారు. వీడియోస్ అది ఇంకా ఫోన్ ఇలా ఇలా పట్టుకొని తీద్దామనేసి పట్టుకున్నాను. తర్వాత సాకి ఇచ్చేసా తీయమని చెప్పి. వాళ్ళు అసలు వీడియోస్ ఎలా చెయ్యట్లేదు ఇట్లా షాపింగ్ మాల్స్ ఉన్నప్పుడు. కానీ చాలా బాగున్నాయి. ఒక్క కాటన్ శారీ 1000 రూపీస్ అంట. జస్ట్ నాకు నార్మల్గానే ఉంది. మళ్ళీ నేనేదో ఒకటి ఉంటుంది తీసుకుందాము అనుకుంటే చాలా చాలా అంటే చాలా రేట్స్ ఉన్నాయి. మళ్ళీ అవన్నీ పట్టుకొని మళ్ళీ మనం మొత్తం తిరిగేసరికి టైం పడుతుందని అవసరం లేదులే, మళ్ళీ వెళ్ళేటప్పుడు చూద్దాంలే అనుకున్నాము. సో ఇవేమీ కొనలేదు, జస్ట్ చూడడానికి కోసం ఉన్నది. వాళ్ళు అప్పటికే అంటున్నారు తీయొద్దు తీయొద్దు అని. నిలబడిపోడు, నువ్వు నిలబడిపోడు. అండ్ నెక్స్ట్ వచ్చేసినామండి. ఇది వచ్చేసి క్లబ్స్ అనమాట. సో చాలా మూవీస్లో క్లబ్స్ చూపిస్తూ ఉంటారు కదా, అక్కడ సిట్టింగ్ చేయడం అని తాగడం అని ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో అదే ఇది అనమాట. లోపల సెట్టింగ్ మొత్తం అలాగే ఉంది. మా సార్ కూడా ఏదో నేను తీసుకుంటున్నట్టుగా అలా వీడియోస్ తీయమన్నారు కొన్ని. అసలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ రీసెంట్లీ మూవీస్ కూడా చాలా వరకు ఇందులోనే అయ్యాయంట. ఎప్పుడు క్లబ్స్ది ఏ మూవీ ఉన్నా కానీ ఇందులోనే అవుతుందంట అండి, ఇందులోనే అవుతాయంట. అంటే ఇక పైకి వెళ్ళడం మొత్తం ఇంక ఇందులోనే సెట్టింగ్. పక్కకు ఒక రూమ్ ఉండటం, మొత్తం మిర్రర్స్ ఉండటం చాలా మూవీస్లో చూసుంటారు క్లబ్స్. సో మొత్తం ఇవే అనమాట. ఇదంతా ఇలా పైకి వెళ్ళి అక్కడ సిట్టింగ్ చేసినట్టుగా. పైన లైటింగ్ సెటప్ అయితే అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇక్కడ కూడా ఒక సెటప్ ఉంది చూడండి. అక్కడ వెళ్ళి మనం బాటిల్ తీసుకుంటున్నట్టు, అంటే అక్కడే వాళ్ళు ఏదో ఒకటి ఇస్తున్నట్టు, జస్ట్ అట్లా ఉన్నాయి అంతే తప్ప అవేం తీసుకోవడం కాదు, సెట్టింగ్ అన్నట్టు అదంతా. అక్కడ వెళ్ళి నిలబడ్డారు. మా హస్బెండ్ ఏం చేశారంటే అక్కడ వాటర్ బాటిల్ అది తీసుకొని వచ్చి తాగుతున్నాడు. తను ఏదో తాగుతున్నాడు, అది కూడా తీసుకున్నాడు ఫోటో వీడియోస్ కోసము. అన్ని తాగే కదా అలా చేశారనమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు వీళ్ళైతే. ఎన్నో బాటిల్స్ కంప్లీట్ చేశారు. కింద మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తూ పైనుంచి స్లో మోషన్లో ఇలా దిగడం అన్నట్టు. అదోసారి అంటే ఇక్కడ నుంచి వెళ్తూ అటు పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి దిగడం అలా చేశారు. కొన్ని వీడియోస్ అలా తీసేసారు.
షార్ట్ వీడియోస్ పెట్టుకోవడం కోసం కూడా చాలా పనికొచ్చాయి ఈ వీడియోస్ అన్నీ. సో తనైతే పైకి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి ఇటు నుంచి కిందికి వస్తూ ఉన్నాడు. అక్కడే చెప్పాడు ఇలా తీయాలి అని. చూడండి, పబ్లో అయితే మా హస్బెండ్ చాలా ఎంజాయ్ చేశారు. తను ఎప్పుడు పబ్కి వెళ్ళలేదు, కానీ అదే ఉన్నట్టుగా చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ నుంచి స్లో మోషన్లో తీసేశారనమాట. ఆల్రెడీ వాళ్ళు ఫోటో తీసుకున్నారు, నేను వాళ్ళని తీసుకున్నానేమో అంటే వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కానీ పైన అన్నీ తీసుకున్నాను. అది ఇంకొంచెం కోర్స్ మంచిగా ఉండాలనేసి స్పెట్స్ పెట్టుకొని అలా స్లో మోషన్లో తీసేశారనమాట. సో ఓకే, ఇదైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ దీంట్లో మూవీస్లలో అపార్ట్మెంట్స్ అని, ఇల్లు అని ఇవన్నీ ఉంటాయి, దగ్గరనే ఉంటాయి. సో అవన్నీ ఇవే అండి. జస్ట్ సెట్టింగ్, మనం లోపలికి వెళ్ళొద్దు, ఏం చేయొద్దు, జస్ట్ సెట్టింగ్ వరకే ఇదంతా కూడా. అక్కడక్కడ చూడడము, ఆ పార్కింగ్ ఏరియా అదంతా చూడడమే. అలా నడుచుకుంటూ వెళ్తే అసలు ఎన్ని ఇల్లులు ఉన్నాయండి. ఈ లోపల అప్పటికప్పుడు సెట్ చేయడం అంట అండి. ఇప్పుడు హీరోదైతేనేమో అదొక సెట్టింగ్ అన్నట్టు. ఇది రియల్గానే తను ఉన్నాడండి పైన. ఇది అలా ఎలా ఉన్నాడో ఏమో తెలియదు, కానీ అంటే ఆల్రెడీ సైకిల్ అయితే అలాగే ఉంది. ఇలా పైనుంచి ఇలా ఇచ్చేసి తనకు కొంచెం అమౌంట్ ఇస్తే అంటే అడుగుతున్నాను అట్లా అమౌంట్ కోసం. ఓకే, ఎంజాయ్. ఇలా ముందుకెళ్తూ ఉంటే కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది, కానీ మళ్ళీ మేము ఎటువైపు వెళ్ళాలి ఏందనేది కొంచెం అర్థం కాలేదు. అటు తిరిగి మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ అనేది అందులో వెళ్ళిపోయాము. అసలు ఇంత అద్భుతంగా ఉంటుంది. మనం నిజంగా పంచతంత్రంలో ఉన్న వాళ్ళని చూస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. పిల్లలకి చాలా ఎంజాయ్మెంట్ అనమాట. ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చే షో వచ్చేసి మూవీస్ అన్నీ కూడా కొద్దిగా అందులో జరిగినవి. ఇచ్చాను. కల్కి, పుష్ప, కేజీవి ఇవన్నీ చాలా మూవీస్ ఇక్కడ జరిగినవే. ఇప్పుడు ఆ షోకి మేము వెళ్తున్నాం. చూడండి, సూపర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, దిస్ వన్ ఆల్సో. స్పైడర్ మ్యాన్, ఇలాంటి షోస్ ఎక్కువగా కూడా తీసుకుంటాం. Opportunity, please go up. ఇది వచ్చేసి 3D అండి. తను ఏం చేస్తుంది అందులో నుంచి అవతార్ మూవీ ఉంటుంది కదా, సో సేమ్ అలాగే కనబడుతూ ఉంటుంది. తను చేసేదంతా మొత్తం వైట్ సెట్టింగ్స్ అంతా, కెమెరాస్ అంతా తనకి సెట్ అయి ఉన్నాయి. సో దీని పక్కకు ఉంటుంది, దాంట్లో కనబడుతుంది అవతార్ ఉంది కదా, సో అలా కనబడుతూ ఉంది. చూడండి, వీడియో షార్ట్స్ చెప్పేసి ఇలా తీసేసాను. పక్కన చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి, కాకపోతే క్లీన్ చేసేది అక్కడ కనబడుతుంది. అంటే అక్కడ ఉన్నాయి చెట్లు అవన్నీ కూడా. అది కూడా క్లియర్ తీస్తే చూడండి, అవతార్ అక్కడ వెళ్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. చూడండి, చాలా బాగుంది. తనతో ఒక ఫోటో కూడా దిగామన్నమాట మేము. వాళ్ళు అసలు దిగనివ్వలేదు, అన్ని టచ్ చేయనివ్వలేదు. మొత్తం అయిపోయాక ఇది దిగాము. థ్యాంక్ యూ. మాట్లాడితే అక్కడ సౌండ్ వస్తుంది. ఇది వీడు ఇక్కడ చూసి ఏదో అవతార్ సినిమా, వర్చువల్ షో. ఇదో జవాన్ సినిమా. వీడు నువ్వు వీడియో ఆన్లో పెట్టిన ఆ షో తర్వాత మళ్ళీ కంప్లీట్గా అలాగే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సేమ్ మళ్ళీ ఇలాంటి అపార్ట్మెంట్స్ అన్నీ, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ వచ్చేసాయి. అదంతా ఓన్లీ సెట్టింగే. దాన్ని టచ్ చేయకూడదు, ఒక ఫ్లవర్ తెంపకూడదు, ఏది ముట్టుకోకూడదు. జస్ట్ దాన్ని అలా
చూస్తూ అక్కడ లోపల మన ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు, పర్లేదు. బిల్డింగ్ కూడా వీడియోస్ తీసుకోవచ్చు. కాకపోతే దాని లోపలికి వెళ్ళడం అంటూ ఇలాంటివన్నీ ఏం లేదు. ఇవన్నీ షూటింగ్ కోసం సెట్ చేసినారు. అయితే లోపల మొత్తం థర్మాకోల్తో చేసినవి అక్కడ వేసుకొని ఉంటాయి అని ఉన్నారు. కాకపోతే ఒక్కసారి ఒక్క బిల్డింగ్ చూపిస్తే బాగుంది అనిపించింది. అండ్ నేను ఇక్కడ మా ఇల్లు ఇక్కడ ఉంది అన్నట్టుగా దాని పక్కన ఇలా కూర్చొని అది పోజ్ ఇచ్చేసి దిగుతూ ఉన్నాం అనమాట ఇద్దరము. చాలా బాగున్నాయి. అండ్ ఇవి కూడా రియల్గా ఉన్నాయి, కొన్ని ఏమో ప్లాస్టిక్ ఉన్నాయి అన్నమాట. చెట్లు అయితే కొన్ని నార్మల్వి ఉన్నాయి. వాళ్ళ గార్డెనింగ్ అయినా అవన్నీ అవి కూడా. అండ్ ఇది ఒకటి చెక్క ముక్కలాగా అనిపించలేదు. నేను కొద్దిగా డోర్ని ఇలా ముట్టుకుంటే అనిపించలేదు అనమాట అది. అండ్ మేమిద్దరం ఇక్కడ ఉండి గార్డెనింగ్ చేస్తున్నట్టు, దానికి వాటర్ పోస్తున్నట్టు, ఆ చెట్లని అటు ఇటు చేస్తున్నట్టుగా కొన్ని ఫోటోస్ అయితే ఇచ్చేసినాము. ఒక ఇల్లు బాగా నచ్చింది, సో అక్కడే ఎక్కువసేపు స్పెండ్ చేసినాము. మా హస్బెండ్ అయితే షూటింగ్లోనే ఉన్నారు, మొత్తము వీడియోస్ తీయటంలోనే ఉన్నారు చాలా వరకు. నాకు వీడియోస్ బాగా పనికొచ్చాయి దాన్ని తీస్తే మాత్రం. ఛార్జింగ్ మాత్రం టోటల్గా అయిపోయింది. మళ్ళీ కార్లోకి వెళ్ళిన తర్వాత పెట్టుకున్నాం అనమాట ఈ ఛార్జింగ్ అంతా. సో ఇవన్నీ ప్లాస్టిక్ అండి, నార్మల్వే. ఇక్కడ మొత్తం ఉన్నాయి చూడండి, అటువైపు ఇటువైపు. కాకపోతే ఈ ఇల్లు అనేది చాలా పెద్దగా ఉంది. అక్కడ నేనేదో చేస్తూ అవన్నీ వేస్టేజ్ తీస్తున్నట్టుగా జస్ట్ అట్లా పోజ్ ఇచ్చానమాట. చాలా బాగుంది. నాకు ఆ ఇల్లు అనేది, గార్డెనింగ్ అనేది చాలా నచ్చింది. సో అందుకని ఇక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేశాను. అండ్ అట్లా నడుచుకుంటూ వెళ్ళాం. తర్వాత ఈ బిల్డింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉంటే ఒక్క ఐస్ క్రీమ్ బండి వచ్చిందండి. ఆ ఐస్ క్రీమ్ ఒకటి 200 ఒక ఐస్ క్రీమ్ అడిగితే. అయ్యో, చాలా అంటే చాలా రేట్లు అయితే ఉన్నాయండి. మనం ఏం తీసుకెళ్ళకూడదు. అండ్ చిన్నపిల్లలు ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళకి తీసుకెళ్ళవచ్చంట. వాళ్ళకి ఎలా ఉంది, బ్యాగ్ ఎలా ఉంది, వాళ్ళకి ఫుడ్ ఎలా ఉంది, అండ్ షుగరు బీపీ ఇలాంటివి ఉన్న కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా తీసుకెళ్ళవచ్చు ఫుడ్ అనేది. వేరే వాళ్ళకైతే తీసుకెళ్ళకూడదు, మన ఏజ్ వాళ్ళకైతే అసలే తీసుకెళ్ళకూడదు. అక్కడ ఏది దొరికితే అది తినడమే అంతే. అయినా నేను ఏం చేశానంటే హ్యాండ్ బ్యాగ్లో కొద్దిగా అప్పలు అవి ఇవి ఉంటే అవి కొద్దిగా పెట్టేసుకున్నాను. ఆల్రెడీ కింది వైపులో పెట్టేశాను హ్యాండ్ బ్యాగ్లో. కొద్దిగా అప్పుడప్పుడు ఆకలి వేసినప్పుడు కొంచెం అలా నోట్లో వేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అని అవి పెట్టుకున్నాను. కానీ ఫుడ్ చాలా వేస్ట్ అయిపోయిందండి. చాలా అంటే చాలా వేస్ట్ అయిపోయింది. ఎందుకో ఆ ఒక్కటి ఎలా ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఆ టికెట్ తీసుకోవడమే అమౌంట్ ఎక్కువగా ఉంది. అందులో ఒక్కరికే 2000 ఏమో ఉందండి. సో దానికి టికెట్కి ఇంత పెట్టి తీసుకొని వెళ్తున్నాం కదా, ఫుడ్ తీసుకుంటే బాగుండు అనిపించింది. అది ఒక్కటి బాగా అనిపించలేదు. అన్నీ బాగున్నాయి కానీ ఇవన్నీ బిల్డింగ్సే చూడండి, అన్నీ సెట్టింగేనండి. మనం ఏదైనా ముట్టుకుంటే పడిపోతుందేమో అనే భయము, మళ్ళీ వాళ్ళు ఏమైనా అంటారేమో అనే భయము. సో అందుకని ఎక్కువగా టచ్ అయితే చేయలేదు. జస్ట్ వాటి అక్కడ వరకే, ఆ గార్డెనింగ్ వరకే అక్కడ వరకే ఉండి చూస్తూ ఉన్నామంతే తప్ప. ఇదే ఆర్ట్స్ది అక్కడ ఒకటి ఉంటే దాంట్లో కూర్చొని తోలుతున్నట్టుగా పెట్టింది. తనైతే చాలా చాలా ఎంజాయ్ చేసింది. తన ఫ్రెండ్స్కి కూడా వీడియోస్ చాలా షేర్ చేసింది అనమాట. ఆ ఎంజాయ్మెంట్లో వాళ్ళ అన్న ఒక్కడు లేడని కొంచెం బాధ అనిపించింది. అండ్ ఇలాగే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. అసలు కాళ్ళైతే ఏమో నొప్పులు అయ్యాయండి. నడిచేటప్పుడు ఏమనిపించలేదు కానీ తర్వాత అయితే ఏమో నొప్పులు అయ్యాయి. నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే చాలా అంటే చాలా నొప్పులు అయినాయి. అండ్ 9 అయినా కానీ అక్కడ ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ జరిగాయి నైట్. సో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ మీకు షార్ట్ వీడియోస్లో పెట్టారనమాట. వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. అంటే ఇవన్నీ క్లోజ్ అయిపోయాక
ఎయిర్పోర్ట్ బస్ ఎక్కాలి అనుకున్నప్పుడు అప్పుడు ఉందన్నమాట. అది చాలా లోపలికి ఉన్నాయండి ఇవన్నీ కూడా. ఇది ఎయిర్పోర్ట్ ఓకే అయిపోయింది. తర్వాత వచ్చేసి మేము ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తే ఉంటుంది ఎయిర్పోర్ట్ అండ్ డూప్లికేట్ ఎయిర్పోర్ట్ అనమాట. సో ఈ ఎయిర్పోర్ట్ కూడా మనం చూడాలి కదా. లోపలికి అయితే వెళ్ళిపోదాము ఎయిర్పోర్ట్ లోపలికి. ఏరోప్లేన్ అయితే ఎక్కాలి కదా, చూస్తూ ఉండండి. దీనికి ఆల్రెడీ వాయిస్ ఇచ్చాను అనుకుంటాను ఇది. ఏరోప్లేన్ అయితే ఎక్కేసాము. ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్ కానీ ఇది పైకి వెళ్ళదు, కిందనే ఉండే ఎయిర్పోర్ట్. సిట్ Flight 892 is now boarding. All passengers, please proceed to the gate. Passengers, please remember not to leave your baggage unattended. Ladies and gentlemen, thank you so much for flying with us. వచ్చేసి జపానీస్ గార్డెన్ అంటారంట. అంటే ఆల్మోస్ట్ దానిలాగే ఉంటుంది, జపానీస్ గార్డెన్ లాగే ఉంటుంది. అలా గార్డెన్స్ ఇలాగే ఉంటాయంట. చూసారా, మ్యూజిక్ కూడా అలాగే ఉంది, కానీ నడిచి నడిచి కాళ్ళు అవుతుంది. బాగుంది కదా, లొకేషన్ ఇస్ సూపర్ క్యూట్ 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 క్యూట్, చాలా బాగుంది. No. At your backside, it is a building with 4 elevations. From front you can see airport, backside hospital, right side church, left side as library. The director can shoot 50% of the movie at one place, one time without any disturbance. Have you seen KGF movie? Yes. Yes. Now look at on your right side. You can see a beautiful road. In KGF movie, the villain entry scene was shot here. Any Telugu people? Yes. Yes. Look at your right side. You can see a temple. In Telugu film Rebel, the temple fight scene was shot there. It is followed by MP building. It has 4 elevations. In the film Telugu, Bharat Ane Nenu, this building shown as Governor Office. In the film Sitarama, this building shown as Princess Noorjahan Palace. In the film KGF, Mehbooba Mehbooba song was shot there. Everyone, have you completed your shows at Eureka? Students are there at Hawa Mahal. If you want, you can use. Now you have to depart from the bus. Thank you. ఇది వచ్చి రామోజీ ఫిలిం సిటీలో మహల్ అనమాట. ఇది సీతారాం మూవీ ఉంది కదా, సో ఆ మూవీలో తను హీరోయిన్ ఉంది కదా, తను సాంగ్కి డ్యాన్స్ చేసింది చూడండి, అది ఇక్కడ షూట్ చేశారంట. మేబీ నాకు తెలియదు, మా పాప అంటే నేను చెప్తున్నా. ఇక్కడ ఇది మహల్. ఓకే, చాలా బాగుంది. ఇప్పుడు ఈ అమ్మాయి వేసింది, ఇప్పుడే ఆపేసింది. ఇక్కడ మాత్రం వాటర్ ఫ్లో సూపర్ అంటే సూపర్గా ఉంది. ఈ వాటర్ ఫ్లో మొత్తం ఇప్పుడు అక్కడ చూసాం కదా, ఆ టెంపుల్ అక్కడ వరకు వెళ్తుంది. జపానీస్ గార్డెన్ అన్నగా
देखकर वो మెల్లగా ఇంకా అలా ఆడినా చాలు 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 ఓయ్ అబ్బా ఒక ఫోటో అంత టచ్ చేసి పెట్టు దగ్గర 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 ఇంకా ఇంకా ఓయ్ గార్డెన్ ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా కొంచెం లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడ వీళ్ళు కొంచెం ఫోక్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇందాక ఆల్రెడీ చేసినట్టున్నారు, ఆపేసారు. అమ్మాయి సిగ్గుపడి వేయట్లేదు, జస్ట్ వాళ్ళైతే ఇంకా వేయరేమో అని అటు నుంచి అందరూ వచ్చేస్తూ ఉన్నారు. చాలామంది నిలబడ్డారు వేస్తారనేసి. ఓన్లీ ఫోక్ డ్యాన్స్ అనమాట. కొన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళందరూ వాళ్ళు అట్లా. కమింగ్ టు బటర్ఫ్లై మ్యూజియం. సో మెనీ బటర్ఫ్లైస్. దాన్ని బటర్ఫ్లైస్ ఉంటాయంట, దాని మ్యూజియం చూడాలి. వచ్చేసిన అన్ని బటర్ఫ్లైస్. సో బటర్ఫ్లై గార్డెన్ కూడా ఉంది, అటు వెళ్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము బటర్ఫ్లై గార్డెన్కి అయితే వెళ్తున్నాము. టోటల్ బటర్ఫ్లైస్ ఉంటాయంట. అటు వెళ్తూ ఉన్నాము. మా పాప కొన్ని ఫోటోస్ అయితే. బటర్ఫ్లై గార్డెన్ ఇదే అండి, బటర్ఫ్లై గార్డెన్ ఎంట్రీ. బటర్ఫ్లైస్ ఉంటాయంట. కొన్ని మూవీస్లో గార్డెన్ వచ్చేసి నాకెందుకో పంజా మూవీలో ఉన్నట్టుగా అనిపించింది. ఇదొకటి కొద్దిగా అలా అనిపించింది. అదో కాదో తెలియదు కానీ నాకైతే అనిపించింది. ముక్కోద్దా మమ్మీ? అవి ఉండవు ముక్కోడానికి. చాలా తక్కువ ఉన్నాయిరా బటర్ఫ్లైస్. ఓకే పైన ఉన్నాయి చాలా వరకు, జాలి కొండిపోయాయి. కొన్ని మూవీస్లో ఇది పంజా మూవీ ఉంది కదా, ఆ మూవీస్లో గార్డెన్గా ఇట్లా వేస్తున్నారు. ముట్టుకోదు నాన్న, రావు. చాలా తక్కువ ఉన్నాయిరా బటర్ఫ్లైస్. ఓకే పైన ఉన్నాయి చాలా వరకు, జాలి కొండిపోయాయి.
కొన్ని మూవీస్లో ఇది పంజా మూవీ ఉంది కదా, ఆ మూవీస్లో గార్డెన్గా ఇట్లా వేస్తున్నారు. ముట్టుకోదు నాన్న, రావు. తీసా అమ్మా. ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అమ్మా అది మీద. అక్కడ నుంచి ఒక బర్డ్ ఉందన్నమాట. సో బర్డ్స్ అవన్నీ ఉంటాయి. సో అక్కడైతే ఒక బర్డ్ని పట్టుకొని ఫోటో దిగడము, వాళ్ళే ఫోటో తీస్తారంట. వీడియోస్ అయితే మనం తీయకూడదు అన్నారు. వీడియో తీస్తే తను తీసేసుకుంటున్నాడు. అదొక్కటి చాలా మిస్ అయిపోయింది అనిపించింది. అట్లా ఇట్లా మెల్లిగా తీయొచ్చులే, నేనన్నా తీస్తా అని చెప్పా. నన్ను ముట్టుకోమంటే కూడా నేను ముట్టుకోలేదు, ఎందుకు భయం అనిపించింది. అది చాలా వెయిట్ ఉంది, అది చాలా భయం అనిపించింది. అసలు ఫోటో అంటేనే తను అట్లా తీసేస్తున్నాడు. ఫోటో తీసుకొని అవతల వెళ్ళి ఫోటో తీసుకోవాలంట. అది నచ్చితే ఇదొక్కటి డిసప్పాయింట్ అనిపించింది. అక్కడ దాకా వెళ్ళి అది తీసుకోలేదు అనిపించింది. ఎక్కడ మంచిదా అతి ఇతి గతి ఎక్కడ మంచిదా నాయన. స్మైల్. తీలేదులే బాబు, తీలే. కళ్ళు మూసుకుందా మళ్ళీ? అరే కళ్ళు మూసుకుందా లేదా? తీరా అడుగు. కళ్ళు ఏంది ఇట్లా ముట్టుకున్న టచ్ చేస్తే కరుస్తుంది. అదే కరవచ్చు అడగారు. ఫోటో చూపించావా? బర్డ్స్ లోపల ఉంటాయి బర్డ్స్, డక్కులు. అండ్ ఇక్కడ నుంచి బర్డ్స్ అయితే స్టార్ట్ అయినాయి. అసలు ఎంత బాగున్నాయంటే బర్డ్స్ ఒక్కొక్క రంగులో చాలా ఉన్నాయి. చాలా షార్ట్స్ పెట్టాను బర్డ్స్. అవి నేను ఇంకా ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది అనేసి దీనికి ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు అందులో ఇంకా ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోకి షేర్ చేస్తాను. ఇదైతే ఇక్కడికైతే స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. బాగున్నాయి ఇక్కడ బర్డ్స్, కాకపోతే వాటికి ఏది పడితే పెట్టద్దు. కొంతమంది పిల్లలు కూడా ఇలా లేస్ వాళ్ళు తెచ్చుకునే అవి ఇవి పెట్టొద్దు అన్నారు. వాటికి ఉండే ఫుడ్ వాటికే ఉంటుంది. అసలు ఎంత ముద్దుగా ఉందండి ఈ బర్డ్ అయితే. నేను మరి దగ్గర నుంచి తీసా ఈ బర్డ్ని. దాని కలర్ కాంబినేషన్ అయితే దేవుడు అయితే చాలా బాగా ఇచ్చాడు. దాని రంగు అయితే చాలా బాగుంది. అది పడుకుందేమో అనుకున్నాను, కాకపోతే అది ఉండడమే అలాగే ఉంది. తర్వాత నడుస్తూ ఉంటే అర్థమైంది అది ఉండడం అలాగా ఉంటుంది అని. తీసిన ఊదంతలా అట్లానే ఉన్నాయి. ఎగరాదా? ఈ కలర్ చూడండి, అసలు కలర్ కాంబినేషన్ అసలు అదిరిపోయేలాగా ఉంది కదా. చాలా బాగుంది ఈ కలర్ అయితే. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఈ కలర్.
ఎంత బాగుంది. అండ్ ఇక్కడ దాకా ఇదైతే స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా సపోర్ట్ చేసినందుకు. సో నెక్స్ట్ వీడియోకి ఇంకా కొన్ని షేర్ చేస్తాను, ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి కూడా నెక్స్ట్ వీడియోకి షేర్ చేస్తాను. సో డోంట్ మిస్. కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది అనమాట. సో ఓకేనా? ఆడున్నాయా ఇది క్యారెట్ చాలా పెరుగుతల కాదు.